హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 9/11 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 8 Pro ఈ మొబైల్ టీస్ చేయడం రియల్మీ అయితే స్టార్ట్ చేసింది. ఇంకోసరికి మొత్తం మనకి 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. రియల్మీ 8 Pro 4G వేరియంట్, ఇంకోసరికి 5G వేరియంట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్స్ మార్చి 25వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతుంది. అంటే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే రియల్మీ 8 Pro రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ C25 ఈ మొబైల్ ఇప్పుడు NBTC సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే వీళ్ళు మలేషియాలో 1 వీక్ అవుతున్నట్టుంది. రియల్మీ C21 మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ C12 కి లాంచ్ చేసిన మొబైల్ ని కొంచెం చేంజ్ చేసి అక్కడ C21 పేరు మీద లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చరికి C25 అంటున్నారు. ఈ మొబైల్ వచ్చరికి MediaTek Helio P65 ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్ తో Android 11 తో ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి ఈ మొబైల్ ని ఎప్పటికి వీళ్ళు రియల్మీ తీసుకొస్తుందో. రియల్మీ అయితే ఈ మధ్య వరుసగా ఫోన్ల మీద ఫోన్లు అయితే తీసుకొచ్చేస్తుంది. ఇంకా అలాగే రియల్మీ నార్జో 20 మొబైల్ కి ఇప్పుడు Android 11 రియల్మీ UI 2.0 తో రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో మీరు ఎవరైనా రియల్మీ నార్జో 20 మొబైల్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు Android 11 అది రియల్మీ UI 2.0 తో అప్డేట్ వచ్చే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Samsung కార్నివల్ సేల్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఈ రోజు నుంచి 9వ తారీఖు నుంచి మనకి 12వ తారీఖు వరకు ఈ సేల్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ వచ్చరికి M సిరీస్ మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మీకు HDFC కార్డు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డుని యూజ్ చేసి 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఏదైనా మొబైల్ని పాత మొబైల్ ఇచ్చి మరో 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఇప్పుడు మామూలుగా చూస్తే మనకి చాలా మొబైల్స్ 5x 10x జూమ్స్ కావాలనుకుంటే పెరిస్కోప్స్ అయితే యూజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యాపిల్ ఎప్పుడు తీసుకొస్తుంది అనే దాని మీద ఇంత ముందు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే మొబైల్స్ లో ఈ పెరిస్కోప్స్ చూడడానికి ఉంటుందని. బట్ ఒకసారికి ఇప్పుడు మించుంగు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 2023 వరకు వచ్చే మొబైల్స్ ఏవైతుంటే వీటిలో వచ్చేసరికి యాపిల్ నుంచి మనం పెరిస్కోప్ చూడడానికి ఉండదని చెప్పి తెలుస్తుంది. ఆ టైంకి వచ్చేసరికి పెరిస్కోప్ కూడా ఓల్డ్ అయిపోవచ్చు. ఆ టైంలో యాపిల్ తీసుకొస్తుందని చెప్పి అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇక అలాగే యాపిల్ iOS కి అలాగే iPadOS కి 14.4.1 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో ఈ అప్డేట్ ద్వారా మీకు కొన్ని బగ్స్ అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. పెద్ద పెద్ద బగ్స్ అయితే కావు, చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా iOS అండ్ iPadOS డివైసెస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే నిన్నే మనం మాట్లాడుకున్నాం యాపిల్ 2022 నాటికి అంటే నెక్స్ట్ ఇయర్లో వీళ్ళు వచ్చేసరికి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ని తీసుకురాబోతున్నారని చెప్పి, అంటే AR అండ్ VR రెండింటి కాంబినేషన్లో ఈ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ అయితే ఉంటాయి. సో వీటిని వచ్చరికి నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకురాబోతున్నారని నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకా అలాగే ఇందులోనే వీళ్ళు వచ్చరికి VR గ్లాసెస్ అంటే ఓన్లీ గ్లాసెస్ లా ఉండే హెడ్సెట్స్ అంటే మనకి భారీగా ఉంటాయి. VR గ్లాసెస్ అనమాట. వీటిని 2025 నాటికి తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. AR గ్లాసెస్ అంటే మనకి చూడడానికి మనకి ఇప్పుడు వాడే స్పెట్స్ ఉంటాయిగా ఆ టైప్ లో మనకి లో వెయిట్ లో అయితే వస్తాయి. ఇక ఇవే కాకుండా వీళ్ళు కాంటాక్ట్ లెన్స్ AR కాంటాక్ట్ లెన్స్ వచ్చేసరికి 2030 నాటికి తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. గ్లాసెస్ వరకు ఓకే, కానీ కాంటాక్ట్ లెన్స్ అంటే మనం ఇంకా కళ్ళలో పెట్టేసుకున్నాయి. సో అవి ఏమైనా మిస్ఫైర్ అయినాయి అంటే తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇక అలాగే యాపిల్ స్ప్రింగ్ ఈవెంట్ డేట్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. మార్చి 23 అంటే ఈ నెల 23వ తారీఖున ఈ స్ప్రింగ్ ఈవెంట్ అయితే యాపిల్ జరగబోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనం యాపిల్ ట్యాగ్స్, iPad Pro, ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ అలాగే కొత్త యాపిల్ టీవీని అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ సక్సెసర్ అంటే నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీద ఇప్పుడు క్వాల్కామ్ వర్క్ చేస్తున్నట్టుగా ఒక పాపులర్ టిప్ స్టార్ అయితే చెప్తున్నాడు అనమాట. దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ కూడా అయితే బయటకు వచ్చింది. SM8450 అని చెప్పి మోడల్ నెంబర్ ఉంది. ఈసారి ఈ కొత్త ప్రాసెసర్ లో వీళ్ళు వచ్చరికి కొత్త ఇమేజ్ మోడ్యూల్ని అయితే తీసుకురాబోతున్నారు. దీనికి కానీ వీళ్ళు లైకా ఏదైతే ఉందో కెమెరాలు తయారు చేస్తుంటుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్, సో వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ లైకా హువావేతో అయితే పార్ట్నర్షిప్ కలిసి ఉంది. సో ఇప్పుడు వచ్చరికి వీళ్ళతో పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే ఈ లీక్ స్టార్ అయితే చెప్తున్నాడు. ఇక అలాగే క్వాల్కామ్ 888 ప్రాసెసర్ ఆల్రెడీ తీసుకొచ్చేసిందిగా. ఇది మనకి 5G సపోర్ట్ అయితే 888 ప్రాసెసర్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులోనే వీళ్ళు 4G సపోర్టెడ్ ప్రాసెసర్ కూడా తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి iQ Neo 5 ఈ మొబైల్ మార్చి 16వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక అలాగే ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. సో డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కన్నా వీళ్ళు టచ్ శాంపిల్ రేట్ 1000 Hz అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. 1000 Hz అంటే ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది మార్కెటింగ్ ఇదే చేసుకుంటున్నారు. డిస్ప్లే రీఫ్రెష్ రేటు అలాగే టచ్ శాంపిల్ రేటు వీటిని అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు iQ కూడా అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో సరికి మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో iQ మన ఇండియాలో ఒకే ఒక మొబైల్ లాంచ్ చేసింది iQ3. ఆ తర్వాత వీళ్ళు ఇండియా దారి మర్చిపోయినట్టున్నారు. సో ఎక్కడో తప్పిపోయారు. సో కన్వర్ట్ లేదని చెప్పేసి బోర్డు వేయాలి వీళ్ళకి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మీ వాచ్ లైట్ కి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. ఈ అప్డేట్
అప్డేట్ ద్వారా మీ వాచ్ లో ఇప్పుడు ఆటో డో నాట్ డిస్టర్బ్ అలాగే రిస్ట్ రేజింగ్ సెన్సిటివిటీ వైబ్రేషన్ అడ్జస్ట్మెంట్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా మీ వాచ్ లైట్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ ని మార్చి 23వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన టీజర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ ఒకసారికి వీళ్ళు కెమెరాని ఫోకస్ చేస్తూ ఈ టీజర్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మనకి లో లైట్ కండిషన్ లో మూన్ లైట్ కండిషన్ ఫొటోస్ అయితే క్యాచ్ చేయగలదని చెప్పేసి వీళ్ళు ఈ టీజర్ ద్వారా మనకి తెలియచేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు వన్ ప్లస్ 9 ప్రోలో సోనీ IMX లేటెస్ట్ సెన్సార్ 789 సెన్సార్ అయితే యూజ్ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి వీళ్ళు ఈ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వాలని ట్రై చేస్తున్నారు అనమాట. ఇక అలాగే వన్ ప్లస్ ఫెనాటిక్ బ్రాండింగ్ తో డీల్ ఉన్న సంగతి తెలిసిందే. దీనికోసం మీకు వీళ్ళు వచ్చేసరికి గేమ్ లో ఫెనాటిక్ మోడ్ అని చెప్పేసి అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళతో డీల్ అంటే ఎండ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వన్ ప్లస్ 7 అండ్ 70కి సంబంధించిన Android 11 బీటా 3లో సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫెనాటిక్ మోడ్ రీనేమ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రో గేమింగ్ మోడ్ పేరు మీద అయితే వీళ్ళు రీనేమ్ చేసి ఇకపై నుంచి అప్డేట్ ద్వారా మీకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మీకు Android 11లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట అన్ని వన్ ప్లస్ డివైసెస్ కి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకు గూగుల్ నుంచి గూగుల్ ఫిట్ లో కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. ఈ అప్డేట్ ద్వారా మన ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మనం హార్ట్ రేట్ ని రెస్పిరేటరీ రేట్ ని సో మానిటర్ చేయవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు మీకు టెక్ న్యూస్ లో చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చరికి గూగుల్ ఈ కొత్త ఫీచర్ అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని సెలెక్టెడ్ పిక్సెల్ మొబైల్స్ కి మాత్రమే వీళ్ళు వచ్చరికి గూగుల్ ఫిట్ లో ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా మీరు సో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మన హార్ట్ రేట్ ఎంత ఉందనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 అలాగే యాక్టివ్ 4 ఈ స్మార్ట్ వాచెస్ ని ఈ ఇయర్ Q2 లో లాంచ్ అయిపోతున్నట్టుగా ఐసీ యూనివర్స్ ఒక ట్వీట్ అయితే చేశాడు. దీని ప్రకారం మనకి ఈ ఇయర్ Q2 లోనే ఈ వాచ్ 4 ని అలాగే యాక్టివ్ 4 ని అయితే చూడడానికి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ A50 కి ఇప్పుడు Android 11 అప్డేట్ అయితే సామ్సంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్ అంటే ఈ మళ్ళీ సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే వస్తుంది. మీరు ఎవరైనా A50 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A80 కి సక్సెసర్ అనమాట. A80 ఎప్పుడో తీసుకొచ్చారు ఫ్లిప్ కెమెరా టెక్నాలజీతో. ఇప్పుడు వచ్చరికి A82 5G వేరియంట్ బ్లూటూత్ సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 855 కానీ A55 ప్లస్ కానీ ఉండొచ్చు ప్రాసెసర్ అని ఇంతకుముందు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మొబైల్లో మనకి 2018 కానీ లేకపోతే 19లో యూజ్ చేసిన ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుకైతే ఇప్పుడు వచ్చే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M12 ఈ మొబైల్ సంబంధించిన లైవ్ పేజ్ అనేది ఇప్పుడు మనకి అమెజాన్ లో కూడా అయితే దర్శనం ఇస్తుంది అనమాట. సో ఈ మొబైల్లో మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండబోతుంది. అలాగే 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నారు. అది కూడా ISOCELL రీసెంట్ గా తీసుకొచ్చిన ISOCELL ప్లస్ ఏదైతే ఉందో ఆ సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నట్టు వస్తుంది. ఈ సెన్సార్ లో లైట్ లో సో మంచి షార్ప్ పిక్చర్స్ అయితే తీయొచ్చు. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు టెక్ న్యూస్ లో కూడా చెప్పాను. రీసెంట్ గా ఈ సెన్సార్ ని సామ్సంగ్ అయితే లాంచ్ చేసింది. సో ఆ సెన్సార్తో ఈ మొబైల్లో కెమెరా ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అనేది మనకి ఎల్లుండి అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా అక్కడ మీకు ఒక సర్ప్రైజ్ కూడా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi 200 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి ఇయర్ సెకండ్ హాఫ్ లో ఈ ఛార్జర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 5000 mAh బ్యాటరీతో ఈ ఛార్జర్ అయితే మనకి వీళ్ళు డెమోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇక్కడ ఉన్న కొన్ని లీక్స్ ప్రకారం చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు Mi 10 అల్ట్రాలో వీళ్ళు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈసారి వీళ్ళు తీసుకొచ్చే Mi 11 అల్ట్రాలో ఈ 200 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి మరికొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ల్యాప్టాప్ కన్నా ఇంకా అతి వేగంగా వీటిని అయితే ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జర్లు అయితే వచ్చేస్తున్నాయి. సో ఇవి పేలకుండా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ అంటే మన వన్ ప్లస్ కో ఫౌండర్ కార్ల్ పి సొంత కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుండి ఫస్ట్ మనకి ఆడియో ప్రోడక్ట్ అయితే రాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో కూడా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వచ్చరికి వీళ్ళు ఇప్పుడు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది వచ్చరికి ట్రాన్స్పరెంట్లో అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి లోపల ఏమున్నాయి పార్ట్స్ అనేవి కనిపించే రకంగా వీళ్ళు ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి వచ్చరికి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ 1 ఇమేజ్ అయితే రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ట్రాయ్ నుంచి సో ట్రాయ్ 2018లో ఏవైతే స్పామ్ మెసేజెస్ ఉంటాయో సో వీటిని అరికట్టడం కోసం టెలికాం కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టింది అనమాట. స్పామ్ మెసేజెస్ ని అరికట్టడం కోసం ఇప్పుడు దీన్ని టెంపరీగా సో స్టాప్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే బ్యాంక్ నుండి వచ్చే ఓటీపీలు కానీ లేకపోతే వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు లేకపోతే ఇంకెక్కడైనా సరే వచ్చే ఓటీపీలను అయితే ఇవైతే ఆపేస్తున్నాయంట. అందువల్ల సరికి చాలా మంది ఇష్యూని రేస్ చేయడం వల్ల ప్రస్తుతానికి వచ్చేసరికి ఈయనైతే ఆపేశారు ఓటీపీలు సో సరిగ్గా రావట్లేదని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి పోకో X3 Pro ఈ మొబైల్ తీసుకురాబోతుందని రీసెంట్ గా మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ అయితే లీక్ అయింది అనమాట. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే 5200 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మనకి 6GB 128GB వేరియంట్ ప్రైస్ 21,600 రూపాయలు ఉంటే
8GB 256GB వేరియంట్ ప్రైస్ 26,000 రూపాయలు ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఇవసరికి యూరోప్ ప్రైజెస్ మన ఇండియన్ ప్రైస్తో కార్బనేట్ చేసి చూస్తే ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి మన ఇండియాలోకి ఈ మొబైల్స్ తీసుకొస్తే ఎంత ప్రైస్లో పెడతారో. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో F19 Pro F19 Pro Plus అని చెప్పి 2 మొబైల్స్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇందులో సరికి మనకి F19 Pro Plus లో వీళ్ళు MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 25,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GBతో ఈ మొబైల్ వస్తుంది. ఇంకోటి S19 Pro ఇందులో సరికి వీళ్ళు లాస్ట్ టైం వాడిన అదే ప్రాసెసర్ అనమాట. MediaTek Helio P95 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 8GB 128GB వేరియంట్ 21,490 రూపాయలు ప్రైస్ పెడితే 8GB 256GB వేరియంట్ ప్రైస్ 23,490 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ నెల 17వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైజెస్ చూస్తే రెండింటి ఎక్కువైందని చెప్పొచ్చు. మనకి ఇందులో F19 Pro Plus అంటున్నారు చూసారా, అందులో ఉన్న ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ మనకి రీసెంట్గా లాంచ్ చేసిన Realme X7లో కూడా అయితే చూడొచ్చు. ఆ మొబైల్ ప్రైస్ అక్కడ 20,000 ఉంటే ఈ మొబైల్ ప్రైస్ ఇక్కడ 26,000 రూపాయల దగ్గర ఉంది. 6,000 రూపాయలు ఎక్స్ట్రానే ఉందని చెప్పొచ్చు. ఇక తర్వాత చెప్పాల్సింది ఇంకో F19 Pro ఈ మొబైల్ ప్రైస్ కూడా ఎక్కువ అయిపోయింది. MediaTek Helio P95 ప్రాసెసర్కి వీళ్ళు దగ్గర 21,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అక్కడ మనకి 15,000-16,000కి రావాల్సిన మొబైల్ అనమాట ఇది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.